హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ట్యాంగీ మీల్. ఈరోజు కుకింగ్ చేసేద్దాం. మటన్ పెప్పర్ ఫ్రై మన డెలిషియస్ రెసిపీ, బక్రీద్ స్పెషల్. సో ఈ హాట్ స్పైసీ మసాలాదార్ రెసిపీని స్టార్ట్ చేసేద్దామా? వీడియో స్టార్ట్ చేసే ముందు డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మటన్ తీసుకుంటున్నాం మనం, లేత మటన్ అండి. పీసెస్ ఈ మాత్రం సైజ్ మనం చాప్ చేయించుకోవాలి. టెండర్ మటన్ తీసుకుంటే ఫాస్ట్గా కుక్ అవుతుంది. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ని ఆయిల్లో వేస్తున్నానండి. లైట్గా కుక్ చేసే ముందు మటన్ని కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇలా చేయడం వల్ల ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకి ఇవాపరేట్ అయిపోతుంది అన్నమాట. మరీ స్మాల్, మరీ బిగ్ సైజెస్ కాకుండా మీడియం పీసెస్ చేయించుకోవాలండి ఫ్రై కోసం ఎస్పెషల్గా. సో వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ అండ్ హల్దీ పౌడర్ యాడ్ చేశాను. బాగా ఒకసారి మిక్స్ చేసుకుని ఈ వాటర్ అంతా కూడా ఇవాపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఎక్సెస్గా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి కుక్కర్ క్లోజ్ చేస్తున్నానండి. 3 విజిల్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాము. ఓకే, లిడ్ ఓపెన్ చేస్తే ఇలా కనిపిస్తుంది మన మటన్. బాగా కుక్ అయిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకుంటున్నానండి. ఓకే, అయిపోయినట్టే. సో మసాలా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. మసాలా ప్రిపరేషన్ కోసం ఒక కడాయి తీసుకుని ఇందులో 3 నుంచి 4 యాలక్కాయలు తీసుకున్నాను, ఒక జాజికాయ, మరాఠీ మొగ్గ, 3 ఎండుమిరపకాయలు, ఒక సిన్నమన్ స్టిక్, 1.5 స్పూన్ మిరియాలండి, ఒక చెంచా జీరా, 1 స్పూన్ సోఫ్, కొన్ని కరివేపాకు. చాలు మన మసాలాకి. ఇవన్నింటిని బాగా రోస్ట్ చేసుకుందాము. మంచి అరోమా వస్తుందండి రోస్ట్ చేసినప్పుడు. ఈ మసాలాస్ అన్నిటిని కూడా కూల్ చేసుకుని పౌడర్ చేసుకుందాము. సో పౌడర్ కన్సిస్టెన్సీ ఇలాగుంటే సరిపోతుంది మనకి. సేమ్ కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకుని 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చాప్ చేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఆల్రెడీ మనం కుక్ చేసుకుని ఉంచుకున్న మటన్ని ఆనియన్స్లో వేసి బాగా మిక్స్ చేయాలి. ఎక్సెస్ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. తర్వాత మనం గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న మసాలా పౌడర్ అంతటిని కూడా యాడ్ చేసి బాగా సార్ట్ చేసుకోవాలి. ఈ మసాలాతోనే యాక్చువల్ ఫ్లేవర్ అంతా ఉంది మన కర్రీకి. ఇది మన స్పెషల్ ఇంగ్రీడియంట్ కాజు అండ్ కొన్ని కరివేపాకు రెబ్బలు. అన్నీ బాగా మిక్స్ చేసుకుంటే మంచి లుక్ వచ్చింది చూడండి మన ఫ్రైకి. ఇక్కడి నుంచి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మనం మిక్స్ చేసుకుంటూ ఉంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. 1 స్పూన్ ధనియా పౌడర్, ఇంకా కొంచెం కసూరి మేతి క్రష్ చేసుకుని స్ప్రింకిల్ చేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ పార్టీకి మన కిచెన్ మొత్తం మంచి స్మెల్తో నిండిపోతుంది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అండ్ ఆర్ డిష్ ఈజ్ రెడీ టు సర్వ్. చూసారు కదా మటన్ పెప్పర్ ఫ్రై తయారు చేసే విధానాన్ని. సో సర్వింగ్లో ఎంత టేస్టీగా మనకు కనిపిస్తుందో. ఇది రోటీ ఆర్ చపాతీతో అయితే చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ.